మరి ఇంత పెద్ద ఎత్తున ఆయన ఆలోచన చేసి 17 మెడికల్ కాలేజీలను నువ్వు ఈరోజు పీపీపీ పద్ధతిలో మీ బినామీలకి ఇవ్వడానికి మీ అబ్బ సొత్తా అని అడుగుతున్నాం. ఆయన ఎంతో కష్టపడి తీసుకొని వచ్చి నిర్మిస్తే నువ్వు దాన్ని నీ బినామీలకి ఇవ్వడానికి నీకు ఏం అర్హత ఉందని చంద్రబాబు గారిని ఈరోజు ప్రశ్నిస్తున్నాం. చెప్తాను, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా. ఒక దళిత మేధావులు కానీ, చదువుకున్న వాళ్ళు కానీ, రాజకీయవేత్తలు కానీ, ఎంతోమంది దళితులు ఖచ్చితంగా ఇది గమనించి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయాలని కూడా కోరుతున్నాం. ఆయన కట్టిన 6 మెడికల్ కాలేజీ పూర్తి చేసేసి ఈరోజు అన్ని కాలేజీల్లో కూడా వైద్యం చదువు అన్నీ అందుతూ ఉన్నాయి. ఇంకా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మిగతా 11 మెడికల్ కాలేజీలను అభివృద్ధి చేయకపోగా వాటిని బినామీలకు అమ్ముతాము అంటున్నారు. ఏ విధంగా అమ్ముతారు? ఒకటి, పులివెందుల మెడికల్ కాలేజీ 51 ఎకరాలు కట్టాడు ఆయన. పులివెందుల మెడికల్ కాలేజీ 51 ఎకరాలు కట్టాడు. ఈ పులివెందుల మెడికల్ కాలేజీ ఏ విధంగా ఉంది దాని పరిస్థితి ఈరోజు అంటే, జస్ట్ వాటికి రంగులు వేసి సిబ్బందిని ఏర్పాటు చేసి కళాశాల నడపడమే ఆ స్టేజ్లో ఉంది పులివెందుల మెడికల్ కాలేజీ 51 ఎకరాలు. అదే మదనపల్లి మెడికల్ కాలేజీ 98 ఎకరాల్లో కట్టాడు. అది కూడా పూర్తి స్థాయిలో కట్టాడు. తర్వాత మార్కాపురంలో 60 ఎకరాల్లో కట్టాడు. తర్వాత ఆదోనిలో 60 ఎకరాల్లో కట్టాడు. అవి పూర్తి అయిపోయి ఇప్పుడు కళాశాల ప్రారంభంలో ఉన్నాయి. రంగులు వేస్తే చాలు ప్రారంభించవచ్చు. ఇదే పులివెందుల మెడికల్ కాలేజీ ఎన్ఎంసీ కూడా పర్మిషన్ ఇచ్చి 50 సీట్లు అలాట్ చేసింది. ఆ 50 సీట్లు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు ఒక కాలుతుందంతా ఎన్నికెళ్ళిపోయారు. మరి ఇంత అభివృద్ధి చేస్తే ఈ 4 మెడికల్ కాలేజీలను మొదటి విడతలో టెండర్ పిలిచాడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. ఎంతకు పిలిచాడండి? బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క మెడికల్ కాలేజీ, ఇదే పులివెందుల మెడికల్ కాలేజీ 51 ఎకరాలు కడితే ఎకరా 100 రూపాయలతో తన బినామీలకు అమ్ముతా ఉన్నాడు. ఎంత? ఎకరా 100 రూపాయలు. ఎకరా 100 రూపాయలు. పులివెందుల మెడికల్ కాలేజ్ ఎంత? 51 ఎకరాలు. ఈ 51 ఎకరాలు వాళ్ళ బినామీ కట్టాల్సిండేది 5,100 రూపాయలు. 5,100 రూపాయలు ఒక మెడికల్ కాలేజీ ఒక బినామీకి ఇస్తున్నాడు. అదే మదనపల్లి మెడికల్ కాలేజీ 98 ఎకరాలు, మహా అంటే 9,800తో అది కూడా అమ్మేస్తున్నాడు. ఆదోని మెడికల్ కాలేజీ 60 ఎకరాల్లో కట్టాడు, 6,000తో ఇచ్చేస్తున్నాడు.